చిన్న విషయం, గ్రీన్ ఎనర్జీ. ఓకే, మీరు మంత్రిగా ఉన్నారు రామచంద్రపురం నియోజకవర్గం 4.5 సంవత్సరాలు, 4 శాఖల మంత్రి దిగ్విజయంగా చేశారు. మీ పరిధిలో ఒక రోడ్డు వేశారు, కుయ్యేరు గొల్లపాలెం. అది ఎందుకు చేయలేకపోతే చెప్పండి. మీరే తెచ్చారు నిధులు, కొబ్బరికాయ మీరే కొట్టారు. వినండి, అక్కడికి వద్దాం. కుయ్యేరు గొల్లపాలెం రోడ్డు ఎన్డీబీ నుంచి తెచ్చాం, 35 కోట్లు 36 కోట్లు. ఓకే. అదే సందర్భంలో కెనాల్ రోడ్డు 65 కోట్లు. రెండూ కూడా ఎన్డీబీ ప్రాజెక్టులో పెట్టాం. తర్వాత నెలపత్తిపాడు నుంచి దంగేరు అటు నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఎర్రపోతవరం కలిసేటువంటి రోడ్డు, అది 25 కోట్లు. ఇక్కడి నుంచి రామచంద్రపురం నుంచి ద్రాక్షారామ, అది 15 కోట్లు. ఇవన్నీ రోడ్లు మా టైంలో మేము శాంక్షన్ చేయించాం. తర్వాత మళ్ళీ మీరు గొల్లపాలెం నుంచి కోటిపల్లి రోడ్డు, ప్రతి రోడ్డు కూడా ఇంచుమించుగా ఎన్డీబీ రోడ్లో నేను ప్రారంభించాను నా దగ్గర ఉన్నటువంటి ఫండ్స్తో. రోడ్ అనేది ఒక ప్రాసెస్ కదా. అవునండి. ఆ ప్రాసెస్లో కల్వర్ట్స్ కట్టించానా, డ్రైన్స్ కట్టించానా, అదే కదా వాళ్ళు ఉద్యమం చేస్తారు. మరి మరుసటి రోజు వేసేస్తానన్నారు కదా, 2 ఏళ్ళు అయింది, ఎందుకు పట్టలేదు? వాళ్ళు గొడవలు ఏంటి సార్? వాళ్ళు కూడా కాదండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు రోడ్డు ప్రారంభించిన తర్వాత మీరు ఎప్పుడు చేశారు శంకుస్థాపన? నా టైంలో 2023లో చేశాను. 23 అండి, 23లో చేశాను. ఓకే. సంవత్సరంలో మీ ఊర్లో డ్రైన్ కట్టారు, సైడ్ డ్రైన్స్. తర్వాత దానికి సంబంధించినటువంటి వైడెన్ చేశారు పెద్ద రోడ్డుగా. సీసీ పార్ట్ కొంత వేశారు, కొంత ఉంది. కల్వర్ట్స్ కట్టారు. కల్వర్ట్స్ అన్ని కట్టాలి కదా, కట్టకుండా రోడ్డు వేయలేరు కదా. నేనేమంటానంటే కల్వర్ట్స్ కట్టకుండా రోడ్డు వేయలేరు. 24లో నెల రోజుల్లో ఫినిష్ చేస్తానన్న రోడ్డు ఇవాళ 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు అవ్వలేదు కదా. ఇంకానే మాటలకి పనులకి చాలా తేడా ఉంటాయి రెహమాన్ గారు. సార్ ఇంకోటి సార్, సరే అది ఉదయండి, మీరు అవ్వలేదని అంటే మరి నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఈ రోడ్డు చూడండి, వెళ్ళి నెలపర్తిపాటు రోజు డబల్ రోడ్డు చేయించాను. మామూలుగా కాదు కదా. ఇక్కడ ఇప్పుడు ద్వారపూడి నుంచి ద్రాక్షారామ, అది అవతలకి వెల్లంపాలెం అవతల, అక్కడ వరకు రోడ్డు ఉంది. వేగాయంపేట దాకా, వేగాయంపేట వరకు ఉన్నటువంటి రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఇప్పుడు కూడా వెళ్దాం మనం. ఆ రోజు చాలా ఉద్యమాలు చేసిన తెలుగుదేశం నాయకులు తాపేశ్వరంలో 5 కల్వర్ట్లు ఉంటాయి, ఇప్పుడు వేయలేదు. తాపేశ్వరంలో 5 కల్వర్ట్లు ఇప్పుడు వెళ్తే ఇలా వెళ్తుంది కారు. అదే పరిస్థితి రామచంద్రపురానికి కూడా వచ్చింది. ఆర్టోస్ ఫ్యాక్టరీ నుంచి సీసీ రోడ్డు తాళపాలెం ప్లస్ అక్కడ ద్రాక్షారం ఎంట్రన్స్లో. ఆ సందర్భంలో ఆ కాంట్రాక్టర్ గారు నేను సీసీ రోడ్డు ఇప్పుడు వేయలేను అన్నాడు. ప్రజలు కష్టపడుతున్నారు ఇప్పటికే అని చెప్పి నేను ఈఎన్సీతో మాట్లాడి దాన్ని బీటీగా మార్చాను. కాబట్టి వాళ్ళు మీరు సర్రమని వెళ్ళి వచ్చేస్తున్నారు. మరి బంజేరు రోడ్డు కానీ మనం వేసింది కదా, మీకు తెలియదా? ఆ రోడ్లు ఏమేమి రోడ్లు వేసినా అన్నీ మీకు తెలిసినాయే. ఎక్కడ ఉంటాయి ఒక ఏమంటే ఇప్పుడు ఇవాళకి కూడా ద్వారపూడి నుంచి కేశవరం దగ్గర నుంచి కడియం వెళ్ళాలంటే నడుము పడిపోద్ది, అలా ఉంది రోడ్డు. ఈ గొల్లపాలెం కుయ్యేరు రోడ్డు సంబంధించి ఒక ప్రచారం సాగుతుంది, అడగండి ఏదైనా. కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ దగ్గర మీరు ముందుగానే ఏదో అడ్వాన్స్ రూపంలో తీసుకున్నట్టుగా ఆ 1 ఇయర్లో అతను బిల్లు అవ్వలేదని, నాకు వచ్చిన కొద్దిపాటి డబ్బు మేము వేణు గారికి ఇచ్చేసాం కాబట్టి నా దగ్గర డబ్బులు లేవని అతను నిలబడిపోయాడు, వర్క్ చేయదని చెప్పి ప్రచారం పెద్దగా సాగుతుంది. మీరు క్లారిఫై ఇవ్వండి సార్. ఇక్కడ ప్రచారాలు చాలా చేసేవాళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చినోడు తెగ చేసేస్తుంటారు. అతనే కాదు, ఏ కాంట్రాక్టర్ అయినా నాకు డబ్బు ఇచ్చాడని మీరు ఒక్కడితో చెప్పిస్తే నేను మీరు ఏది చెప్తే చేస్తాను. అవునా? ఏ కాంట్రాక్టర్ అని. నేను 5 సంవత్సరాలు జిల్లా పరిషత్లో పనిచేశాను. ఏ కాంట్రాక్టర్ అయినా వేణుకు వచ్చి కలిశానని చెప్తే చెప్పానంటే, ఇక్కడ మున్సిపల్ కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ అని మీరు అన్ని క్లారిఫై చేయాలా. మున్సిపల్ కాంట్రాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఎప్పుడైనా వేణుగారు డబ్బులు అడిగాడా అనేటువంటి. వీళ్ళకిలా అడ్వాన్సులు తీసుకునే సిస్టమ్ మన దగ్గర లేదు. అసలు పని అవ్వాలనేటువంటి తపన తప్ప కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు కానీ కమిషన్ కానీ 5 సంవత్సరాల కాలంలో అడిగినటువంటి ఒక్కడు చెప్పానండి.
ఒకటి చెప్పానండి. అంటే రాజకీయ వ్యవస్థలో ఒక డాగ్ వేయటం అనేటువంటిది కామన్గా ఉన్నటువంటి ఒక ఇది. రెహమాన్ గారు, మనం యద్భావం తద్భవతని, ఎవడైతే ఏది చేస్తున్నాడో అది అవతలోడు చేస్తున్నాడో అని అనుకుంటుంటాడు. ఈ ఆరోపణ చేసేవాళ్ళు అక్కడున్న కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్టర్ డబ్బులు ముందెందుకు ఇస్తాడండి? ఎన్డీబీలో వచ్చినటువంటి దాంట్లో ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇక్కడ ప్రాక్టీస్ లేదు కదా. ప్రాక్టీస్ ఉంటే మీరు అన్నట్టుగా ఒప్పుకుంటాను నేను. ఆ ప్రాక్టీసే లేదే. నేనేమంటాను, 2 సంవత్సరాలు అయింది కదా, నేను 3 నెలలు వేయలేదంటే నేను అనకూడదు. 2 ఏళ్ళు అయింది కదా, 2 ఇయర్స్లో ఎందుకు వేయలేదు అనేది అంటే ఏంటి? దేర్ ఇస్ సమ్ లోకని, అంతే కదా. 2 సంవత్సరాల కాలం మీ రోడ్డు ఫినిష్ కాలేదు, ఉద్యమాలు చేశారు, వంటలు చేశారు, బాధలు పడ్డారు, రకరకాల ఏమి ఉన్నాయి. దానికి కారణం ఏంటి అనేది మీరు విశ్లేషించుకోవాలి తప్ప మీరు ఆరోపించింది తప్పు. నేను కాదు సార్, ప్రజలు ఆరోపణ. ప్రజలు కాదండి, ప్రజలకి ఎవరు చెప్తాడండి? ఈ మాటలు మాట్లాడి వాడు సమర్థత లేని వాడు పక్కోడి మీద గెంటుతా ఉంటాడు. సమర్థుడు బాయ్ అంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను మీ రోడ్డుని డబుల్ రోడ్ చేయటం తప్ప, 35 కోట్లు శాంక్షన్ చేయించడం తప్ప కదా. ఎన్డీపీ ఫండ్స్ ఆగినాయి. ఎక్కడ ఆగినాయి? అప్పుడు కలవట్లకి డబ్బులు వచ్చినాయి, లేకపోతే నా టైంలో ఎంత పని అయితే అంత పనికి డబ్బులు వచ్చి ఉంటాయి. తర్వాత దానికి రాలేదు. ఇప్పుడు 2 ఏళ్ళు ఎందుకు ఫినిష్ చేయలేదు అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ప్రజలు కష్టపడుతున్నారు కదా అంటున్నాను. 2 ఏళ్ళు ఫినిష్ చేయలేదు కదా. ఇప్పుడు నేను వేసినటువంటి నెలపత్తిపాడు ప్రజలు వచ్చి నాకు ఏమీ హారతలు ఇవ్వరు కదా. నెలపత్తిపాడులో 25 కోట్లతో రోడ్డు వేసేవాడి, 20 టీ తాగలే నేను ఎవరి దగ్గర. వేణాని వాడు ఎప్పుడు లొంగడండి. అది నాకున్న లక్షణం. ఆ ఎన్డీపీ ఇంకొకటి ఉంది, 65 కోట్లు ఆగిపోయింది. మళ్ళీ నేను మన సెంట్రల్ రోడ్ ఫండ్స్లో పెట్టించాను. అది దాని పరిశీలన ఉందో లేదో. తర్వాత చిన్న రోడ్లు సుమారు నేను వెళ్ళిపోయే ముందు కూడా 13 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు తెచ్చాను. ఈ మధ్యలో ఎక్కడ చూశాను, ఇక్కడ పార్కులు ఉన్నాయి, 2 పార్కులు, 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాను. అది నాకు ఎక్కడ పేరు వచ్చేద్దని అవి క్యాన్సిల్ చేయించుకున్నారు వీళ్ళు. 2 కోట్ల రూపాయలు రుడా నుంచి, నేను అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను కాబట్టి రుడా నుంచి శాంక్షన్ చేయించారు. 2 కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేయించుకున్నారు. పార్కులు లేవు, బాధపడుతున్నారు అనేటువంటి మాట ఇప్పుడు మనం చూసాను. ఒకటి ఇవి అన్నీ గ్యాసిప్స్. అంటే నేను మౌనంగా ఉంటాను, మాట్లాడను కాబట్టి ఏదైనా వేసేయచ్చు అనేటువంటిది కొత్త ప్రాక్టీస్ ఒకటి పెట్టారు ఇక్కడ. ఏదైనా వాస్తవం కావాలి. ఇంకో విషయం సార్, మీ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైనటువంటి భీమేశ్వర ఆలయం ఉంది. మీరు మీ పరిధిలో, అంటే మీ హయాంలో భీమేశ్వరాలో ఉన్నటువంటి దీపధూప నైవేద్యాన్ని సైతం మీరు సొంతానికి వాడుకున్నారు అని ఒక రూమర్ మీ మీద నడుస్తుంది. మీకు తెలీదా? అది 4 ఏళ్ళు పనిచేశారు కదా. మీరు ఎవరు జర్నలిస్ట్, వాడుకున్నాడని ఎవరో ఆగి ఉండారు. నేనేమంటారంటే, ఆ ఫస్ట్ రోజుని ఈ మంత్రి కొత్తగా వచ్చినప్పుడు వెళ్ళారు. వెళ్ళి 1000 కోట్ల అవినీతి జరిగిందంట. అసలు ఆదాయం ఎంతో తెలియదా గుడిది? సరే, తెలియంది ఏదో మాట్లాడి ఉంటాడని నేను అనుకున్నాను. అక్కడ నేను ఒక 6 ఇంటర్వ్యూల్లో చూశాను. 6 ఇంటర్వ్యూల్లో కూడా ఒకటే చెప్తూ ఉంటాడు అతను. ఏంటంటే, నేను ఈఓని సస్పెండ్ చేశారు, అక్కడ ఎవరో ఆయన తీశారు, ఈయన తీశారని. ఈఓని సస్పెండ్ చేయడం అనేది స్మాల్ వర్డ్ అండి. నువ్వు చేసిన ఎలిగేషన్స్ ఏంటి? ద్రాక్షారామాలయం సెంటర్కి వెళ్ళి ఈ కెమెరా పట్టుకెళ్ళి నా టైంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి తెలుసుకోండి. ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని డెవలప్ చేయడానికి ఒక ఫిల్మ్ తీయించాను నేషనల్ లెవెల్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, తెలుగు లాంగ్వేజ్ ఒకటి. అక్కడ కొంతమంది ఎవరైతే ఆలయం మీద ఆధారపడి లేకపోతే ఆలయాన్ని వాళ్ళ ఓన్గా అనుకునే వాళ్ళకి ఇబ్బంది కలిగింది. బ్రాహ్మిన్స్లోనే ఎలాగా ప్రథమార్చనని ఒకటి పెట్టించాం, దది నివేదన అని ఒకటి పెట్టించాం, అమ్మవారికి రక్తవర్ణ మాంసనిష్ట గుణాన్న ప్రేత మానస అని గుణాన్న నివేదన పెట్టించాను, చిత్రాన్న నివేదన పెట్టించాను, దధ్యాన్న నివేదన పెట్టించాను. స్వామివారికి ప్రసాద కైంకర్యాలు బాగా జరగాలనే ఉద్దేశంతో కళ్యాణం అద్భుతంగా జరిపించాను. నేను ఒరిజినల్గా భక్తి భావం ఉన్నవాడిని అండి. భక్తుడిని చెప్పుకోను, భక్తి భావం ఉన్నవాడిని, భగవంతుడికి భయపడేటువంటి తత్వం ఉన్నవాడిని. అసలు రేమన్ గారు, ఇది గుడ్ క్వశ్చన్. ఆలయంలో ఆస్తుల్ని లేదా ఆలయంలో సంబంధించినటువంటి ముట్టుకోవాల్సిన అవస్థ నాకు లేదు. ఎందుకంటే ఆలయానికి నేనే సమర్పించేటువంటి తత్వం ఉన్నవాడిని. మన నియోజకవర్గంలో 5 ఇసుక ర్యాంపులు ఉన్నాయి కదా, కోటిపల్లిలోను, మస్కపల్లిలోను, ఇంకోటి. నా టైంలో ఎప్పుడైనా ఇసుక రవాణా జరిగిందా? లేదు కదా. 4 సంవత్సరాలు రాష్ట్రం అంతా ఇసుక తవ్వినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా జరుగుతుంది కదా, నీకేంటంటే అని.
ఆ కాంట్రాక్టర్ వెళ్ళి నేను తమనవట్లేదని కంప్లైంట్ చేశాడు. నా దగ్గర వద్దని చెప్పాను. ఇది ఎలిగేషన్ పార్ట్, దీన్ని ఎవడు కంట్రోల్ చేయలేరు, ఖచ్చితంగా తవ్వడానికి వీళ్ళు 4 సంవత్సరాలు. మీరు అక్కడ ఉన్నటువంటి ఆ పోరలో ఉన్న వాళ్ళు అందరూ తెలుసు కదా, మీరు ఇప్పుడు ఎందుకు తవ్వుతున్నారు అంటే ఇక్కడికి వచ్చిన అతను ఏది ఉంటే అది మాట్లాడేయటం, ఏది అందులో వాస్తవం ఉండదు, దాంట్లో ఆ కన్సిస్టెన్సీ లేని వర్డ్స్. అంటే నేనేమంటానంటే, నేను ఆ స్థాయి, ఇప్పుడు మంత్రి అనేది ఒక స్థాయి అండి. మంత్రి లెవెల్లో ఒక మాట మాట్లాడితే దానికి ఒక రెలవెన్సీ ఉండాలి. ఏది నిజం నా మీదే కాదు, నా కొలిక్ నాయకుడి మీద కూడా మాట్లాడాడు చాలా మాటలు. ఏది నిజం? ఇప్పుడు భీమేశ్వర స్వామి ఆలయం దగ్గర వాడు తినేసాడు, వీడు తినేసేవాడు ప్రజెంట్ ఎవరనేది జనానికి తెలుస్తుంది. నేననేది ఏంటంటే, మీరు ఆరోపణ చేశారు 1000 కోట్లు అని. రథం అన్నాడు, విజిలెన్స్ అంటాడు, మాట్లాడితే విజిలెన్స్. ఏం విజిలెన్స్ చేస్తారు నాకు అర్థం కాదు. అమ్మవారికి నేను ఏదో గోల్డ్ కోటెడ్ శారీ పెడితే అది విజిలెన్స్ చేస్తారా? దేనికి విజిలెన్స్ చేస్తారు? చట్టం ఉంటుంది కదా దీనికి. ప్రతిదానికి విజిలెన్స్ ఎంక్వైరీ వచ్చేస్తుంది. ఇంకొందరు 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, ఏంటిది అంతా? అంటే ఇక్కడ ఈ ప్రజలు మరి దానికి ఆ పదం నేను వాడను, ఆ పదం వాడను, అది చేసుకుంటారు.